హలో గాయ్స్, వెల్కమ్ టు విచిత్ర కథలు. సారీ, ఇంట్లో వీడియో చేయలేకపోయాను అనమాట. కొంచెం లేట్ అయింది షోకి మనకి. సో తొందరగా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేసరికి టైటిల్స్ కు పడిపోయినాయి. సో ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మూవీ రివ్యూ గురించి మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో. లెట్స్ గో. ఇక స్టోరీ విషయానికి వస్తే మన హీరో సిద్ధార్థ్ గౌడ్ బ్రేకప్ అయిపోయిన తర్వాత తను డిస్కంటిన్యూ చేసిన ఇంజనీరింగ్ ని కంటిన్యూ చేద్దామని మంగళూరులో ఎంఐటి కాలేజ్ జాయిన్ అవుతాడు. సో అక్కడ అంజలి, అదే మన రుక్సాన్ పరిచయం అవుతుంది. సో మనోడు మళ్ళీ ప్రేమలో పడ్డాడా లేదా, మళ్ళీ ఎక్స్ తన లైఫ్ లోకి ఎందుకు వచ్చింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్, శామ్స్ ఎస్ బీజిఎం మ్యూజిక్. శామ్స్ ఎస్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్ గా ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అయితే తోపు ఉంటుంది. అసలు గూస్ బంప్స్ వస్తాయి మనకి. 70mm స్క్రీన్ మీద చూస్తుంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఆ బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, తోపు ఉంటుంది. మెయిన్ గా ఆ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్స్ అయితే తోపు ఉంటుంది బీజిఎం. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంది, సెకండ్ హాఫ్ లో 2 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ కాకుండా లవ్ సీన్స్ లో కానీ ఎమోషనల్ సీన్స్ బీజిఎం అయితే చాలా బాగా వర్కౌట్ అయిపోయింది. మెయిన్ హైలైట్ ఆఫ్ ది ఫిలిం ఈస్ బీజిఎం అన్నమాట. బీజిఎం మ్యూజిక్ శ్యామ్ సిహెచ్. కాకి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో దానికి తగ్గట్టుగా దిల్లుబా కూడా ఇచ్చాడు ఈ మూవీకి. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుంటే యాక్షన్ సీక్వెన్సెస్ అనమాట. ఫస్ట్ హాఫ్ సగం అయిపోయిన దాకా యాక్షన్ సీక్వెన్స్ ఏమి ఉండవు. తర్వాత నుంచి యాక్షన్ సీక్వెన్స్ కంటిన్యూ స్టార్ట్ అవుతాయి. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ కంటిన్యూ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. దాన్ని బాగా కొరియోగ్రాఫ్ చేశారు. హాస్టల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది అండ్ టెంపుల్ దగ్గర సీక్వెన్స్ ఉంటుంది. అవి చాలా కన్సిడర్ చేశారు. సెకండ్ హాఫ్ లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. అండ్ యాక్షన్ సీక్వెన్స్ లో యూజ్ చేసిన సినిమాటోగ్రఫీ కూడా చాలా తోపు ఉంటుంది, చాలా బాగుంటాయి. ఆ షార్ట్స్ కానీ, ఆ మేకింగ్ కానీ, ఆ ఫ్రేమ్ సెటప్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. ఒక కమర్షియల్ సినిమాకి ఎలాంటి కొరియోగ్రఫీ ఉంటుందో యాక్షన్ సీక్వెన్స్ పర్ఫెక్ట్ యూజ్ చేసుకున్నారు ఇందులో కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. చాలా రిచ్ అండ్ గ్రాండ్ ప్రజెంట్ చేశారు వాళ్ళకున్న బడ్జెట్ లో మూవీని. అండ్ సినిమాటోగ్రఫీ చెప్పేసి ఆల్రెడీ యాక్షన్ సీక్వెన్స్ లో బాగుంది. అండ్ వైడ్ యాంగిల్ షాట్స్ చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. అండ్ మంగళూరు బీచ్ లొకేషన్ ని న్యాచురల్ గా రియలిస్టిక్ గా ప్రజెంట్ చేశారు అనమాట. మనకి మాక్సిమం ఎక్కడ సెటప్ ఏంటో ఏముండదు మూవీలో. ఎంఐటి కాలేజ్ లో ఒకటి ఉంటుంది అండ్ బీచ్ దగ్గర సీన్స్ ఉంటాయి కొన్ని. మంగళూరులో చాలా నేచురల్ ఉంటుంది సినిమాటోగ్రఫీ వచ్చేసి. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కిరణ్ అబ్బవరం గుడ్, తనే గుడ్ జాబ్ అనమాట. బాగుంది యాంగర్ గా, చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్ అయితే. బట్ యాంగర్ గా పర్ఫార్మెన్స్ బాగుంది కానీ వాయిస్ మోడ్యూల్స్ అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనమాట. అంటే తన యాక్టింగ్ చాలా బాగుంది కాబట్టి వాయిస్ వచ్చేసరికి ఏమేంద్ర వాయిస్ కనిపిస్తుంది అనమాట. చేసే యాక్టింగ్ కి వాయిస్ కి సంబంధం ఉండదు. ఆ వాయిస్ ని కొంచెం కన్సిడర్ చేసుకుంటే ఇంకా బాగుంటది. ఈజ్ డన్ గ్రేట్ జాబ్ యాజ్ ఎ మెయిన్ లీడ్ గా. అండ్ రుక్సన్ కూడా చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎనర్జెటిక్ గా ఫుల్ టామ్ బై క్యారెక్టర్ లో జీవించేసింది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం డల్ మూడ్ లో ఉంటుంది. అండ్ ఎక్స్కాలేషన్ పరిస్థితులు చాలా బాగా చేశారు. రిమైనింగ్ ఆర్టిస్ట్ చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకి అంత స్కోప్ లేకపోయినా దాన్ని గ్రేట్ జాబ్ అనమాట, మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకా ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి. మాస్ స్క్రీన్స్ అయితే బాగా వర్కౌట్ అయితే ఆ సీన్ అయితే అవి చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అండ్ కొన్ని అక్కడక్కడ గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్ మెసేజ్ అయితే చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఫైనల్ గా చెప్పాలన్న పాయింట్ ని క్లైమాక్స్ లో నీట్ గా ప్రజెంట్ చేశారు అనిపిస్తుంది. అండ్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి, డైలాగ్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఇంకా నెగటివ్స్ మాట్లాడుకున్నాం. నెగటివ్స్ లో వీక్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అనమాట. ఫస్ట్ బ్రేకప్ సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. బ్రేకప్ అయిన తర్వాత సీన్స్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. తర్వాత కాలేజీ ఎంటర్ అవటం, అక్కడ లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ ట్రాక్ అంత న్యూగా కొత్తగా అనిపించదు, రొటీన్ లవ్ ట్రాక్. హీరోయిన్ ని హీరో కాపాడటము, హీరోయిన్ ప్రేమలో పట్టడం ఇవన్నీ కంటిన్యూ రొటీన్ గా ఉంటాయి. సత్య కామెడీ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. సో ఒక మూమెంట్ వస్తే బాగుంది కదా వెయిట్ చేసిన టైంలో ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ వస్తాయి, అవి బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. చాలా బాగున్నాయి సీక్వెన్సెస్ అయితే. ఇంకా సెకండ్ హాఫ్ లో మంచి పాయింట్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అదే తన ఎక్స్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న లవర్స్ ని కలపాలి అని ట్రై చేయటము. ఆ పాయింట్ వరకు పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే సడన్ గా విలన్ ఇంటికి రావడం, ఆ విలన్ ఎందుకు వచ్చారో అర్థం కాదు. తర్వాత ఎక్స్ విలన్ కలిపే సీన్స్ అన్ని రొటీన్ ఉంటాయి.
ఏమవుతుందో సినిమాకి ఎడిపోతున్న సినిమా అనిపిస్తుంది ఫీల్ అనమాట. బాగా బోరింగ్ లాగా అనిపిస్తుంది. బోరింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఒక్క హై మూమెంట్ అంటే ఏముండదు. సినిమా అంతా ఒక ఫ్లాట్ నరేషన్లో వెళ్తూ ఉంటుంది. కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఒక 2, 3 మూమెంట్స్ ఒక హై ఇచ్చే లెవెల్‌లో ఇంకో 2, 3 సెకండ్స్ అయితే ఒక ఎలివేషన్ పడుతది. మంచిగుండే తోపుంటే అన్న టైంలో సడెన్‌గా ఆ సీన్ కట్ అయిపోతది. 2, 3 ఫ్రేమ్స్ చూపిస్తారు. నెక్స్ట్ సీన్‌లోకి వెళ్ళిపోతారనమాట. అది ఎగ్జిక్యూషన్‌లో ప్రాబ్లమా? లేకపోతే ఎడిటింగ్‌లో ప్రాబ్లమా? నాకైతే అర్థం కాలేదు. ఎమోషనల్‌గా అయితే అస్సలు కనెక్ట్ అవ్వం. లవ్ అనే దాన్ని కూడా మనం కనెక్ట్ అవ్వలేం. అలాంటిది ఎమోషనల్‌గా ఇంక అస్సలు కనెక్ట్ అవ్వలేం మనమైతే. ఇంకా విలేజ్‌లో అయితే అసలు ఎందుకు పెట్టారు అనిపిస్తదనమాట. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో ఒక మంచి పాయింట్ ఉందని చెప్పిన. ఆ పాయింట్‌ని బేస్ చేసుకుంటే మంచి మంచి సీన్స్ రాసుకుంటే బాగుండేదనిపించింది. కాబట్టి మధ్యలో ఈ విలనిజం ఆడటము, దీనికి ఎలివేషన్ పడటము ఇదంతా చాలా ఇరిటబుల్ అనిపిస్తది మనకైతే. ఒక మంచి మూవ్‌మెంట్ అంటే ఏముండదు చెప్పుకోవడానికి సినిమాలో. నాకైతే అలా అనిపించింది. అదే పెయింట్ సీక్వెన్సెస్ తప్ప మిగతా మూవ్‌మెంట్స్ అంటే ఏముండవు. లవ్ మూవ్‌మెంట్ గాని, ఎమోషనల్ మూవ్‌మెంట్ గాని అలాంటివి ఏముండవనమాట. నెక్స్ట్ వచ్చేసి హీరో క్యారెక్టరైజేషన్ అంటే ఈ యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ తనకి సారీ, థ్యాంక్ యూ చెప్పడం అంటే ఇష్టం ఉండదు. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కదా. సో సారీ, థ్యాంక్ యూ అనేవి ఎందుకు చెప్పడం అనే పాయింట్‌ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసుంటే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట మనకైతే. ఆ పాయింట్ ఇంకా ఎస్టాబ్లిష్ చేసుంటే మేబీ కనెక్ట్ అయ్యే వాళ్ళేమో అనిపించింది. సింపుల్‌గా రొటీన్‌గా అయిపోతది. అంతేగాని పెద్దగా స స్ట్రాంగ్ పాయింట్ అంటే ఏముండదనమాట. వాడు సారీ, థ్యాంక్ యూ అనేది ఎందుకు చెప్పడు అని. లాస్ట్‌లో సారీ, థ్యాంక్ యూ అనే దానికి మంచి మెసేజ్ ఇచ్చి ఎండ్ చేసేసారు మూవీని. ఇంకా ఓవరాల్‌గా చూసుకుంటే బిలో పర్ మూవీ అండ్ యావరేజ్ బిలో యావరేజ్ మూవీ నాకు అనిపించింది. నా ఒపీనియన్ అయితే బిలో యావరేజ్ మూవీ నాకు అనిపించింది. లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 'దిల్‌రూబా' ఇలాంటి మూవీ వస్తదని అనుకోలేదు. నేనైతే 'కిరణ్ భవన్' నుంచి అయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కూడా. ఇక నుంచైనా స్క్రిప్ట్స్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేసి మంచి మంచి మూవీస్ తీస్తారేమో అనుకుంటున్నాను. హోప్ హీ విల్ గెట్ బ్యాక్. సో దట్స్ ది రివ్యూ గైస్. నాకు ఇది ఇది నా రివ్యూ. మీరు చూడాలనుకుంటే మీరు సినిమా వెళ్ళి చూసేసేయండి. ఇస్ యువర్ ఒపీనియన్ అనమాట. లేదంటే ఓటీటీలో చూస్తామంటే ఓటీటీలో చూసేసేయండి. యాజ్ యువర్ విష్. దట్స్ ఇట్. దట్స్ ది రివ్యూ గైస్. సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్, షేర్, కామెంట్. మీ ఒపీనియన్ నాకేదో చెప్తే నేను కొన్ని చేంజెస్ చేసేసుకుంటాను ఫర్దర్గా. అండ్ ఇక్కడ నుంచి సజెషన్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఐ విల్ ట్రై టు గివ్ సజెషన్ వీడియోస్ షార్ట్స్లో ఇస్తాను అనమాట. సో నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ స్టార్ట్ చేసాం, విచిత్ర కథలు ఫర్ యూ అని. సో అది కూడా ఫాలో అవుతుండండి. అందులో కూడా మంచి కంటెంట్ మూవీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అది కూడా ఒక గ్రూప్ వేసేయండి. సో బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.